మహానగరంలో ఎక్కడ అక్రమ కట్టడాలు వెలిసినా హైడ్రా యాక్షన్లోకి దిగుతోంది. ఇవాళ కూడా హైడ్రా తన బుల్డోజర్కు పనిచెప్పిందే. కొత్తగూడలోని 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్తగూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరుగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల నడుమ కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఇప్పటికే 15 స్టోన్ క్రషర్లకు జరిమానాలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ జాబితాలో లేదని స్థానిక అధికారులు తెలపడం గమనార్హం. రైట్, ఇక కొత్తగూడలో కూల్చివేతలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ప్రధానంగా కూల్చివేతలకు గురైన స్టోన్ క్రషర్స్, రెడీమిక్స్ యూనిట్లు వీటికి అసలు పర్మిషన్స్ ఎలా వచ్చాయి? శ్వేత, ఇవాళ హైడ్రా కూల్చివేసినటువంటి అదేవిధంగా ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఈ క్రషర్లకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. దీని వెనకాల మంత్రి ఉన్నాడు అనేది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆ దీనికి సంబంధించి కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కొత్వాల్గూడ మంత్రికి సంబంధం ఉంటుంటూ కూడా చాలా జోరుగా ప్రచారం సాగిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ జీవో నెంబర్ 111కు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఏదైతే క్రషర్స్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొండల్ని పిండి చేసే విధంగా ఇదంతా కూడా ఒక మైనింగ్ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది మంత్రికి సంబంధించిన ఒక కంపెనీ అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ క్రషర్లకు సంబంధించి కొన్నింటికి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ, దాదాపు ఎక్కువ మోతాదులో అక్కడ క్రషర్స్ని వినియోగించడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ సంబంధించి అదంతా కూడా కొంత ఆధీనంలోకి తీసుకుంది ఆ కంపెనీ అనేది కొంత ఉన్నాయి. సో ఇదైతే క్లియర్గా హిమేష్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ 111 జీవో నిబంధనలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఈ కంపెనీకి సంబంధించి డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్స్ తోని అక్కడ ల్యాండ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలను నిరసిస్తూ ఇవాళ ఒక కంపెనీ, అది మంత్రి సమీపంలో ఉన్నటువంటి కంపెనీ అంటూ కూడా కొంత జోరుగా ప్రచారం అయితే సాగింది. సో ఆ మంత్రి కంపెనీయే దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా అక్కడ క్లస్టర్లను నడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొండలను చేసి ఒక మైనింగ్ పెద్ద ఎత్తున మైనింగ్ దారి తీశారు ఆ ప్రాంతంలో. అక్కడ ఉన్న ప్రజలు కూడా దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అటు వాతావరణ పరిస్థితులు కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఏర్పడతా ఉన్నాయి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇటు హైడ్రాకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఈ క్రషర్లకి సంబంధించి ఎక్కువ మోతాదులో అంటే పర్మిషన్స్ తీసుకోకుండా దాదాపు 1-2 దానికి పర్మిషన్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కువ మోతాదులో క్రషర్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇల్లీగల్గా నడిపిస్తున్నారనేది ఒక చర్చ మాత్రం నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ హైడ్రా అధికారులు యాక్షన్ తీసుకున్నారు. అయితే 15 స్టోన్ క్రషర్లకు జరిమానా విధించినట్లుగా తెలుస్తూ ఉన్నది. భారీ ఎత్తున జరిమానా ఖచ్చితంగా కంపెనీకి సంబంధించి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. పర్మిషన్స్ లేకుండా అదేవిధంగా 111 జియోకి విరుద్ధంగా ఇదంతా నడుపుతున్నటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తూ ఉంది. సో దానివల్ల హైడ్రా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. సో
ఈ ఆ, ఈ వ్యవహారం అంతా కూడా ఒక మంత్రి ఇలాగ జరుగుతుందనేది ఒక వార్త అయితే నడుస్తా ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది. దీని వెనకాల ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండా ఉంది, అందుకనే ఆ, ఒక మైనింగ్ చేస్తా ఉన్నారు క్లస్టర్లతోని, వాటి మీద ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు, పర్మిషన్స్ లేకుండా ఎలా చేస్తారు, అక్కడ ఉన్నటువంటి 111 జియోకి విరుద్ధంగా పోతా ఉన్నారు, అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ, హైకోర్టులో అప్పీల్ వేసిన పరిస్థితి గతంలో కనిపించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా పదే పదే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని వెనకాల మంత్రి ఉన్నాడు, మంత్రి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అందుకనే దీన్ని ఆ, హైడ్రా ఎట్లాంటి టచ్ కూడా చేయట్లేదు అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చిన సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం హైడ్రా దీని మీద చర్యలు తీసుకొని దీని మీద భారీ జరిమానా కూడా వేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రషర్లను కూడా కూల్చివేసినట్టుగా మనం విజువల్లో క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు దీంతోనే తేడతెల్లమైందని చెప్పుకోవచ్చు. హైడ్రా అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఆ, పేదలకు సంబంధించి ఇటు ప్రజలకు సంబంధించి ఆ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కిపోయే పరిస్థితి ఉండదు. దాని వెనకాల మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు ఉన్నా కూడా హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందని, అది ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి క్లియర్గా ఈ కూల్చివేత తర్వాత స్పష్టమవుతా ఉన్నది. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో కంపెనీ క్లియర్గా చెప్తా ఉన్నది, మా దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి అంటూ కూడా కంపెనీ చెప్తా ఉన్నది. మరి ఈ కంపెనీ కూడా హైకోర్టుకు వెళ్తారనేది వార్త వినిపిస్తా ఉంది. చూడాలి మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుంది, ఎటు వెళ్తుంది, ఆ మంత్రి పేరు బయటకు ఏమైనా వస్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. ప్రభాకర్, అంటే మీరు అన్నట్లుగా మంత్రికి సంబంధించి కంపెనీపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే మంత్రి పేరు ఇప్పటివరకు బయటకి రాలేదు. ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఏమైనా ప్రొటెక్షన్ ఏమైనా ఉందా? చూడాలి అంటే క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మంత్రి పేరు బయటకు తీసి చెప్పిన సందర్భం కనిపించింది. మరి ఇది కావాల్సుకొని టార్గెట్ చేసి చేస్తా ఉన్నారా, లేకపోతే ఏంటి అనేది కూడా కొంత ఆ, తెలిసే అవకాశం ఉంది. సో ఇందులో మంత్రికి ఎలాంటి ఆరోపణలు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ నుంచి వినిపిస్తా ఉంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా దీంట్లో కూల్చివేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు. సో కొన్ని పర్మిషన్స్ లేవు, ఇందులో పర్మిషన్స్ లేని ఎడలని మేము దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతోపాటు 111 జియోకు ఉన్నందువలన దీనికి ఆ జియోను ఫాలో అవ్వకుండా ఇష్టానుసారం ఇక్కడ కొంత చర్యలు చేపట్టారు. దానివల్ల మేము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇటు హైడ్రా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. సో మరి దీంట్లో క్లియర్గా అంటే మంత్రి మీద కావాల్సుకొని బురద చల్లుతా ఉన్నారా, ఆ, గతంలో ఆ, తనకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి కొంత వివాదం ఉండేది. సో ఆ, ఏది ఎటు చూసినా కూడా ఈ మంత్రి కంపెనీ అనేది ఎట్లా కూడా ఇక్కడ ఆధారాలతో అయితే ఏమీ లేదు. మరి దీని వెనకాల ఉండి నడిపించేది ఎవరు ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఏ, ఈ క్రషర్కి సంబంధించి కూడా కొంత వివాదం తీస్తూ ఉంది రాజకీయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో నుంచి కూడా. సో దీని మీద చర్యలు ఎందుకు చేపట్టదు అనేది మరి ఆ, కొంత వివాదంలో ఉన్న సందర్భమే కనిపించింది మన గతంలో. కానీ ఇప్పుడు మాత్రం చర్యలు చేపట్టడంతో సో కొంత సామాన్యులకు ఇటు రాజకీయంగా కూడా హైడ్రాకు ఒక మంచి పేరే వస్తుందని చెప్పుకోవచ్చు శ్వేత. ఇటు అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకుంటున్నారు, కానీ పెద్ద స్థాయి కంపెనీల మీద కూడా ఇలాంటి కఠినత చూపిస్తారా లేదా అనేది ప్రజల్లో ఉన్న డౌట్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు కూడా హైడ్రా చేపట్టిన దాంట్లో కూడా చాలా వరకు చెరువుల పక్కన ఉన్నటువంటి ఆ, కూలగొట్టిన సందర్భం కనిపించింది. ఇష్టానుసారంగా కొంతమంది ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి బిల్డింగ్స్ ను కూలగొట్టింది. అదేవిధంగా ఆ, కొంత పేద ప్రజలు ఉన్నటువంటి ఇండ్లను కూడా కూలగొట్టినటువంటి సందర్భం మనకు కనిపించింది. సో అన్ని విధాలుగా గతంలో కన్వెన్షన్ కూలగొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. చెరువు పక్కనే బఫర్ జోన్ లో ఉందని చెప్పి కూడా. సో ఇట్లా పేదలకి ఆ, పేదల మీదనే పడుతుంది, పేదలకి అండగా చూసుకొని ఈ ప్రభుత్వం చేస్తుంది, హైడ్రా చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలాసార్లు ఆరోపించింది. సో ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చే విధంగా, హైడ్రా మీద కూడా వ్యతిరేకంగా వచ్చే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసిన సందర్భం గతంలో మనకు కనిపించింది. సో ఓన్లీ పేదల మీదనే హైడ్రా అనేది
జులుం వ్యవహరిస్తూ ఉంది, పేదల మీదనే టార్గెట్ చేస్తూ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ అనేక దఫలాలు చెప్పుకుంటూ వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి ఆ, నేపథ్యంలో బడా కంపెనీకి సంబంధించి కూడా హైడ్రా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి చర్యలు చేపట్టడంతో ఖచ్చితంగా ప్రజల్లో కొంత ఆదరణ వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే హైడ్రా అనేది అందరికి ఒకే విధంగా వ్యవహరిస్తుంది. ఏదైతే ఇల్లీగల్గా అదే విధంగా అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్ ముందుంటుంది. అది చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవడైనా సరే అన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు ప్రజల్లో చాలా లోతుగా పాతుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున హైడ్రా మీద ప్రశంసలు కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది శ్వేత. ప్రభాకర్, థ్యాంక్ యూ.